దశాహస్ర వ్యూఢపౌండ్రీ యాగం అందులో ఈ 3 లక్షల రూపాయలు అనేది కూడా దశాహస్రం చేస్తున్న 3 లక్షల రూపాయలు దక్షిణ ఇవ్వాలని జగద్గురువులు చెప్పడం వాడు ఆచరించడం జరిగింది. ఏదో డబ్బులు వచ్చేప్పుడు అన్ని డబ్బులు కలిపేస్తాం, కొన్ని కొత్త కాగితాలు కానగలుగుతాం. సాక్షాత్ జగద్గురువుల హస్తములతో వచ్చిన ఆ యొక్క ద్రవ్యాన్ని ఇక్కడ ప్రథమ ప్రస్తారం రెండవ ప్రస్తారం పెట్టి ఆ రోజున ప్రవర్గకి అందుకోవాలని ఆ ప్రాణాపాన ఉదాహరణ చూస్తే ఇది మన్ని దాటిపోయిన విద్య అని అతని యొక్క సౌరత్వం నాకు తెలిసినది. అతనికి ఏం చేయాలి? ప్రథమ సహస్రంలో నేను ఆ అర్ధుడికి ఇష్టగా 100 రూపాయలు తప్పనిచ్చాం. మళ్ళీ ద్విసహస్రంలో అంత సాధ్యపడలేదు, అంత ఉత్పత్తి కాలేదు. ఆ రోజు జగద్గురువులు ఇచ్చిన ఆ ద్రవ్యాన్ని, ఆ 3 లక్షల రూపాయలని మామూలుగా ఆర్థిక అందరితో పాటు దక్షిణ ఇస్తూ ఈ 3 లక్షల రూపాయలు అన్విష్టిగా దక్షిణ కింద ఇవ్వడానికి వారికి అన్విష్టిగా దక్షిణ కింద ఒక 3 లక్షల రూపాయలు. ఇది జగద్గురువుల చేత వారు వేసిన రబ్బర్ బ్యాండ్ కూడా తీయలేదు, ఎంత ఉన్నది కూడా నేను లెక్క పెట్టలేదు. వారు ఇచ్చింది అతనికి పెద్ద పేద పాఠశాలలు ఇవన్నీ కడుతున్నాడు, చాలా పెద్ద వ్యవస్థలో ఉన్నాడు. అతని పరిశ్రమకి ఇంతకంటే నేనేం చేయలేకపోయాను. వారిని ఆశీర్వదించి ముందర అన్విష్టిగా దక్షిణ అలాగే బ్రహ్మగారికి అయింది, ఆగేంద్రికి అయింది కాబట్టి అన్విష్టిగా దక్షిణ ఇచ్చేసి ఆ తర్వాత నామకరణం చేయడానికి ఉంది కాబట్టి అది ఆ రోజు మంత్రాలకు చెప్పడం జరిగింది. ఆ రోజే ఇచ్చేస్తే కార్యక్రమం చాలా పెద్దది. ఆ రోజు మంత్రం, ఈరోజు తంత్రం. అలాగే జోడేకర్ గారు ఉన్నారు, గణేష్